హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ దద్దోజనం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకుని పెట్టుకోండి, కొద్దిగా కరివేపాకు అండ్ కొన్ని జీడిపప్పులు తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు రైస్ తీసుకుని దాన్ని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి 1.5 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని గీని బాగా హీట్ అవనివ్వండి. గీ హీట్ అయ్యాక ఇందాక మనం తీసుకున్న దినుసులన్నీ ఒకటేసారి వేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది గీలో యాడ్ చేయటం వల్ల మంచి అరోమా, మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా వేగించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు రైస్ తీసుకుని దీంట్లోకి యాడ్ చేసుకుని అంతా బాగా ఫ్రై చేసుకోండి. రైస్కి దినుసులన్నీ పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. గీలో రైస్ని ఫ్రై చేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా రైస్ని బాగా ఫ్రై చేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి సాల్ట్ అంతా కలిసేటట్టు కలుపుకోండి. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది ఒక ఫాస్టెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా అనొచ్చు. ఎప్పుడన్నా మీకు ఖాళీ లేని టైంలో పిల్లలకి ఇలా పెట్టండి. పెరుగు తినలేని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఫ్రెండ్స్. ఒకసారి రెసిపీ ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకుని కర్డ్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఫ్రెండ్స్. కన్సిస్టెన్సీ మీకు తగినట్టుగా యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకోండి. ఇంకొంచెం పెరుగు పడుతుంది ఫ్రెండ్స్, మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకి మధ్యాహ్నం వరకు అలా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్, లేదంటే గట్టి పడిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసేసుకోండి. నేను ఇది దేవుడికి ప్రసాదం చేశాను ఫ్రెండ్స్. సో చిన్న బౌల్లోకి తీసుకున్నాను. ఇలా ఫాస్టెస్ట్ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. బాయ్ బాయ్.